హలో అండి, నమస్తే. వెల్కమ్ టు IB9 టీవీ. నేను మీ అంజలి అండ్ ఈ రోజు నేను మీ అందరికీ ఒక మంచి వెబ్ సిరీస్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా వరకు ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత చాలా మంది ఏమంటారు అని అంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ బికాజ్ కొంచెం ఆలోచిస్తారు కదా, ఏంట్లే ప్రతి ఒక్కరికి జరుగుతుందిలే అని. ఎస్, అవుట్ ఆఫ్ 100% 99% అందరికీ జరిగేదేనా అండి. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ సుశాంత్ గారు చాలా బాగా చూపించారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఒక మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ ప్రాబ్లమ్ని అంత క్లియర్గా చూపించడం. అప్పుడెప్పుడో పింక్ సినిమాలోనో అమితాబ్ బచ్చన్ గారు చెప్పడం విన్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మన వకీల్ సాబ్ సినిమాలో కళ్యాణ్ గారు కూడా ఈ సీక్వెన్స్ అన్నది ఉంటుందన్నమాట. ఇఫ్ నో మీన్స్ నో, ఏ రకంగా అయినా సరే ఇఫ్ ఒక అమ్మాయి నో చెప్పింది అని అంటే దట్స్ నో. అండ్ సిరీస్ పేరు చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నావు ఏంటి అని అంటే, ఎస్, సిరీస్ నేమ్ ఈజ్ చిరయ్య అండ్ జియో హాట్స్టార్లో ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, ఒరియా, బెంగాలీ, ఈ 5 లాంగ్వేజెస్ గుర్తున్నాయి. ఈ లాంగ్వేజెస్లో ఉంది. అండ్ సిరీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ చూసినప్పుడు దివ్య గారు, ఆవిడ పూర్తి పేరు తెలియదు నాకు, సో దివ్య గారు హూ ప్లే యాజ్ కమలేష్, ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు ఫస్ట్ కోపం వస్తుంది. బట్ త్రూ అవుట్ ద సిరీస్ పోగా 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 కోపం వచ్చినా జడ్జ్మెంటల్ చేసినా సో చాలా వరకు మన సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కమలేష్ లానే ఉంటారు. ఎందుకు అని అంటే మనం పెరిగిన విధానం అలాంటిది, మనకి చిన్నప్పటి నుంచి చెప్పి పెంచిన విధానం అది. ఈ రోజు నేను వచ్చి ఇది రాంగ్ అని చెప్పకూడదు. ఒకవేళ మనం ఇది రాంగ్ అని చెప్పామనుకోండి, అందులో పూజా క్యారెక్టర్ ప్లే చేశారు కదా, సో అలాంటి అమ్మాయిగా మనల్ని అందరినీ పాయింట్అవుట్ చేస్తారనమాట. సో బేసికల్గా ఏంటి అని అంటే ఇట్స్ అ పాయింట్ ఆన్ మ్యారిటల్ రేప్. సో ఈ మ్యారిటల్ రేప్స్ అన్నవి జరుగుతున్నాయి. సో చాలా వరకు ఏంటి అని అంటే ఆలోచిస్తారు, పెళ్ళయింది కదా, హస్బెండ్ కదా, హక్కు అని అనుకుంటారు. కానీ హక్కు కాదు అది. సో గర్ల్స్ ఆర్ నాట్ టాయ్స్ అండి, బొమ్మలు కాదు, ఆట బొమ్మలు కాదు. వాళ్ళకంటూ ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవన్నీ ఇందులో చాలా బ్యూటిఫుల్గా, చాలా సెన్సిటివ్గా చెప్పారు. అండ్ ఒక్క సీన్ ఉంటుంది, ఎన్నో బ్రూటల్ కిల్లింగ్స్ చూశాను అంటే సినిమాస్లో, ఎప్పుడూ కూడా అంటే లైక్ అంత పెయిన్ఫుల్గా అనిపించలేదు. కానీ మేబీ ఆమె ఉమెన్, చాలా రిలేటెడ్ అయ్యాను కాబట్టి మేబీ నాకు ఆ పెయిన్ఫుల్ అనిపించిందేమో. అండ్ అది సిరీస్ చూస్తే డెఫినెట్లీ మీ అందరికీ కూడా అనిపిస్తుంది. అండ్ ఎవరైతే ఆ సిరీస్ చూస్తారో ప్లీజ్ కామెంట్ మీ ఆన్ దట్, ఏ ఎపిసోడ్లో ఉందో. నాకు తెలిసే ఎపిసోడ్లో ఉందో. అండ్ అది చూసిన తర్వాత అది ఉంటుంది, ఎస్, ఇఫ్ నో మీన్స్ నో. ఏ విషయంలోనైనా సరే, అదొక డ్రెస్ విషయమా, ఒక పెళ్లి విషయమా, ఒక ప్రేమ విషయమా, లేకపోతే ఒక ఫిజికల్ రిలేషన్షిప్ విషయమా, వాట్ ఎవర్ ఇస్ దట్, ఇఫ్ అ గర్ల్ సే నో, ఇట్ మీన్స్ నో. అండ్ అఫ్ కోర్స్ ఇది మెన్స్కి కూడా జరుగుతూ ఉంటుంది. కంపేరింగ్ టు మెన్స్, ఉమెన్స్కి ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీన్ని అంత నొక్కి చూపించడం జరిగింది. మెన్ ఏంటి, ఉమెన్ ఏంటండి, ఒక హ్యూమన్ నో చెప్పారు అని అంటే నో అనే అర్థం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో చిరయ్య డెఫినెట్లీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఎస్, కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడొచ్చేమో, మీరు సపరేట్గా అయినా సరే చూడండి. అండ్ కమలేష్ లాంటి క్యారెక్టర్ ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలి. బికాస్ తప్పు తెలియనంత వరకు ఆవిడ సపోర్ట్ చేశారు. వన్స్ తప్పు తెలిసిన తర్వాత షీ లైక్, నేను చేసింది తప్పు, నేను రైట్ వేపే ఉండాలి అని అనుకున్న తర్వాత షీ జస్ట్ స్టిక్ ఆన్ ఇట్. సో నేను అంటే లైక్ ఉమెన్ కార్డ్ని యూజ్ చేసి ఈ సిరీస్ని చూడమని చెప్పట్లేదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇట్ డిస్టర్బ్డ్ మీ, అందుకే చూడమని చెప్తున్నాను. అండ్ టెక్నికల్ వాల్యూస్ అంటారా, సో ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది అండ్ టెక్నికల్గా కూడా మూవీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఒక సిరీస్ చూడాలి అని అంటే లైక్ ఎంగేజింగ్గా ఉండాలి. సో ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పార్ట్ వరకు ఎంగేజింగ్గా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ నైస్ అండి. అంటే 2 years బ్యాక్, 15 years బ్యాక్ ఇలా జరిగింది అంటే లైక్ ప్రెజెంట్ జరుగుతున్న కథకి పాస్ట్లో జరిగిన కొన్ని సీక్వెన్సెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. కూడా బ్యూటిఫుల్ నెరేషన్ అండి. సో నాకు ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్లో కొంచెం బాగా డిస్టర్బ్ అయింది కావచ్చు, కొంచెం
చూపించాలి, దీని గురించి చెప్పాలి, అరే దీని గురించి ఎవరు నోరు విప్పి మాట్లాడట్లేదు ఏంటి అన్నది మాట్లాడాలనిపించింది. సో డెఫినెట్లీ మాట్లాడతాం. దెర్ ఆర్ సో బ్యూటిఫుల్ సీన్స్ అందరు అమ్మాయిలు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. విచ్ ఇస్ లైక్ ఒక్కసారి పెళ్ళైపోయిన వెంటనే పుట్టి పెరిగిన ఇల్లు వాళ్ళ ఇల్లు కాకుండా పోతుంది. సో తెలీదు ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందో లేదో తెలీదు, కానీ బట్ మ్యారేజ్ అయినా అవ్వకపోయినా పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ పేరెంట్స్, అత్తమామలు ఆల్వేస్ ఆర్ అత్తమామలు. సో వాళ్ళ ప్లేస్ వీళ్ళు తీసుకోలేరు, వీళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఒక్కసారైనా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఆలోచించాలని కోరుకుంటాను. అండ్ చిరయ్య చూసిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంకా బోల్డ్ అని మూవీస్ ఉన్నాయి విచ్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ యూ. అండ్ స్పెషలీ మా IB9 టీవీలోనే మీకు మూవీ సజెషన్స్ అనేవి వస్తాయి కాబట్టి డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.